ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. స్నేహితులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం దేవుని యొక్క వాక్యంలో నుండి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ మధ్యలో లైవ్ ప్రోగ్రాంలో నేను మీతో మాట్లాడుతూ యెరూషలేము యాత్రను గురించి మీకు తెలియజెప్పి ఉన్నాను. సో చాలామంది స్పందించి, చాలామంది ఇక్కడ ఆఫీస్కి వచ్చి, హైదరాబాద్లో ఆఫీస్కి వచ్చి మేము వస్తాము అనేటువంటి రీతిగా స్పందించినారు. ఈరోజుని ఈ ఇశ్రాయేలీలు లేక యెరూషలేము యొక్క ప్రాముఖ్యత ఈరోజు కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, రక్షణ యూదులలో నుండే కలుగుతున్నది, రక్షణ ఇశ్రాయేలీయులలో నుండే కలుగుతున్నటువంటిది. ఎంత అద్భుతం! యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చిన దేవాతి దేవుడు యూదులలో జన్మించినటువంటి వాడు, యోధ రక్తాన్ని కలిగి జన్మించినటువంటి వాడు. సకల లోక మానవాళి కొరకు తన రక్తాన్ని చిందించినటువంటి రక్తము యోధ రక్తము, ఈ యూదులు లేక ఇశ్రాయేలీలు అనేటువంటి వాడు. వాస్తవానికి బైబిల్ గ్రంథానంతను కూడా మనం ఆలోచన చేస్తే స్నేహితులారా, ద టోటల్ బైబిల్ ఆల్మోస్ట్ ఈజ్ రిటెన్ ఫార్ ఇజ్రాయలైట్స్, ఇశ్రాయేలీయుల కొరకు లేక ఇశ్రాయేలీయులను గురించి వ్రాయబడినటువంటిది ఈ బైబిల్ గ్రంథం అంతా కూడాను. ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఆశీర్వాదాలను పొందుకుంటున్నటువంటి మనం ఈ వాక్య భాగాల్ని మనం అన్వయింప చేసుకొని మనం ఎంతగా దీవించబడుతూ ఉన్నాం. కానీ మరి అలాంటప్పుడు అసలు ఒరిజినల్ ఇశ్రాయేలీల విషయంలో దేవుడు జోక్యం చేసుకోడా? ఈ ఇశ్రాయేల్ విషయంలో దేవుడు కార్యం చేయడా? తప్పకుండా ఆయన కార్యం చేసేటువంటి దేవుడే అంటున్నాడు. ఇవాళ అసలు ఈ ఇశ్రాయేలీలు ఎవరు అని ప్రశ్న వేసుకుంటే, ఈ రోజుని మనకు తెలిసింది ఇజ్రాయెల్ దేశం అని ఒక దేశం తెలుసు. ఈ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలను ఇశ్రాయేలు ప్రజలు అనేటువంటి రీతిగా అనడం ఇది మనకు తెలుసు. వాస్తవానికి బైబిల్ ప్రకారంగా ఆలోచన చేస్తే దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాముని జనములకు ఆశీర్వాదకరంగా నేను నిన్ను చేస్తాను అని దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాము గారి యొక్క కొడుకు ఇస్సాకు, ఈ ఇస్సాకు గారి యొక్క కొడుకు యాకోబు అనేటువంటి ఆయన. సో ఈ యాకోబు దేవుని చేత ఆశీర్వదించబడినప్పుడు ఆయన యొక్క పేరు మార్చబడి దేవుడు పెట్టినటువంటి పేరు ఏమిటంటే ఇశ్రాయేలు అనేటువంటి ఒక పేరు ఈ ఇశ్రాయేల్ అనేటువంటి యాకోబు అనేటువంటి ఆయనకి దేవుడు అనుగ్రహించింది. అప్పటి నుంచి ఆ యాకోబు యొక్క సంతానాన్ని ఇశ్రాయేలీయులు అనేటువంటి రీతిగా పిలువబడటం జరుగుతూ వచ్చింది. ఈ ఇశ్రాయేల్ ప్రజలు చాలాసార్లు వారు దేవుని మాట వినకపోవటం వలన వాళ్ళు చెరలోనికి వెళ్ళడం, మళ్ళా దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఆ చెరలో నుంచి మళ్ళీ తీసుకొని రావడం. మొదట వాళ్ళు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి అక్కడ బానిసలయ్యి అక్కడి నుంచి మరలా తిరిగి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళొక పాలస్తీనా అనేటువంటి ఒక దేశంలో వాళ్ళు ఉండడం. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు చెదరగొట్టబడి అనగా బబులోను రాజు నెబుకద్నెజర్ అనేటువంటి ఒక రాజు, చరిత్రలో చెప్పబడుతున్నటువంటి ఒక నెబుకద్నెజర్ అనేటువంటి ఒక రాజు ఈ ఇశ్రాయేలు అనేటువంటి వారిని యూదులను చెరగా తీసుకొని పోయి ఆ తర్వాత దేవుడు వాగ్దానం చేసినట్లుగా ప్రవచనం ఎత్తి చెప్పించినట్లుగా 70 సంవత్సరాల తర్వాత నుంచి ఒక బ్యాచ్లుగా అంచెలంచెలుగా ఈ ఇశ్రాయేలీయులు అనేటువంటి వాళ్ళు మరలా తిరిగి వచ్చి పాలస్తీనాగా ఆ యొక్క దేశంలో వారు ఉండడం. ఆ తదుపరి యేసు చనిపోయిన తర్వాత ఒక 40 సంవత్సరాలకి అనగా క్రీస్తు శకము 39 లేక 40 ఆ సంవత్సరాల కాలంలో యేసు ప్రభువు చనిపోయింది. ఆ తర్వాత ఒక 40 సంవత్సరాలకైనటువంటి రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే దాదాపు క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ఈ యూదులకు కలిగినటువంటి హింసను బట్టి యూదులందరూ కూడా చెదిరిపోయిరి అని దేవుని యొక్క వాక్యమే చెప్పబడుతుంది. అపోస్తల కార్యంలో 8వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. హింస కలిగినందున యూదులందరూ కూడా చెదిరిపోయి ఉన్నారు. అయితే పాత నిబంధనలని దేవుడు ఒక మాటలు ప్రవక్తల ద్వారా పలికించినాడు. ఈ రోజుని ఆ మాటలు గనక మనం ఆలోచన చేస్తే ప్రభు రాకడ అనగా యేసు ప్రభు రెండవసారి భూమి మీద రావడానికి ఈ ఇశ్రాయేలీయులైనటువంటి వారి విషయంలో ఉన్న ప్రాముఖ్యతని ఏమి సూపర్ కంపారిజన్ అండి! ఎంత అద్భుతమైనటువంటి రీతిగా దాన్ని ప్రభు వారు ఖచ్చితంగా ఆయన వ్రాయించి తెలియచెప్పినటువంటిది. ఇవి ఎన్నో విషయాలు నేను చెప్పొచ్చు. వాస్తవానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ కొద్ది కాలం కొరకు 1-2 విషయాలు మాత్రమే నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందులో ఈ రోజు ఈ సందేశం కొరకు నేనేమన్నానంటే యెహెజ్కేలు గ్రంథంలో నుండి 36, 37 అధ్యాయాలు ఉన్నటువంటి ఒక మాటలు నేను మీ కొరకు చదవాలని ఆశపడుతున్నాను. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక విషయాలు ఇశ్రాయేలీయులను గురించి చెప్పబడుతున్నటువంటి. వెల్ ఆఫ్ కోర్స్ మీరు తర్వాత బైబిల్ చదువుకోండి. ఇప్పుడు నేను వచనాలన్నీ చదివించడానికి నాకున్న ఈ 30 నిమిషాల సమయంలో నేను అంతగా ఒకవేళ సవివరంగా వివరించలేకపోవచ్చునేమో కనుక మీరే చదువుకోండి అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. 37వ అధ్యాయంలో మొదటి వచనం నుండి దాదాపుగా 14వ
వచనం వరకు ఉన్నటువంటి ఒక వాక్య భాగాలు ఏంటంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు వారు ఎప్పుడు వారిలో కలిగేటువంటి ఆలోచన ఏంటంటే, మేము ఒక ఎండిపోయిన ఎముకలంగా ఉన్నాం, తెగిపోయినటువంటి వారంగా మేము ఉండి ఉన్నాం, విడువబడినటువంటి వారంగా మేము ఉండి ఉన్నాం. ఇది వారి యొక్క ఫీలింగ్. అందుచేత దేవుడు ఈ యొక్క ప్రవక్తతో మాట్లాడుతుంటాడు, ఓ నరపుత్రుడా, ఓ ప్రవక్త, వెళ్ళు ఆ ఎండిపోయిన ఎముకలు వెళ్ళినటువంటి లోయలోనికి వెళ్ళు, అక్కడ వాటిని చూపించి అంటాడు, ఈ ఎండిపోయిన ఎముకలు మరలా ఇవి తిరిగి బ్రతుకుతాయా? అప్పుడు ఆ దైవజనుడు చెప్తున్న మాట లేక ఆ ప్రవక్త చెప్తున్న మాట ఏమంటాడంటే, నాకు తెలియదు ప్రభా, ఎందుకంటే ఇవి ఎండిపోయిన ఎముకలు, ఇవి ఎండిపోయిన ఎముకలుగా ఉన్న ఇవి బ్రతుకుతుంది లేదు, అది నువ్వే చెప్పాలన్నట్టుగా అంటాడు దేవునితోని. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ప్రవచనం ఎత్తి చెప్పు, నీవు ఒక మాట పలుకు. ఎప్పుడైతే నువ్వు ఒక మాట పలుకుతావో అద్భుతం జరుగుతుంది. దైవజనుడు ఆ వచనాల్లో మనం చూస్తే ఆయన ప్రవచించుచూ ఉండగా బైబిల్ అంటుంది, గడగడమను ఒక శబ్దము అక్కడ కలిగి ఈ ఎముకలన్నీ కూడా ఒకదానితో ఒకటి అవి కలుసుకొని వాటి మీద మాంసము నరములు కప్పబడి వాటికి చర్మము కప్పబడిన తర్వాత మరలా దేవుడు ప్రవక్తతో అంటాడు, ఈసారి జీవాత్మ నలుదిక్కుల నుంచి రమ్మని నువ్వు ప్రవచనం చెప్పు అని అంటాడు ఆయన. సో మరలా ఆయన ప్రవచనం చెప్పేసరికి జీవాత్మ వచ్చి వాళ్ళు మహాసైన్యముగా లేచిరి అని చెప్తూ అక్కడ మళ్ళీ దేవుడు వివరణ ఇస్తాడు. ఏంటంటే, ఇది ఇశ్రాయేలీయుల గురించి నేను చెప్తున్నాను, ఇశ్రాయేలుల గురించి చెప్తున్నాను. స్నేహితులారా చూడండి, ఈ ఇశ్రాయేలుల గురించి ఒక మాట నేను మీతో పంచుకున్నాను. అదేమిటంటే, అనగా యూదులు లేక హెబ్రీయులు లేక యాకోబు సంతానం. సో దేవుడు వారి ద్వారా రక్షణ సకల దేశాలకి ఇవ్వాలని ఆలోచించగా, ఈ యేసు ప్రభు అనేటువంటి ఒక మెస్సయ్య వచ్చినప్పుడు ఈ యూదులు యేసు ప్రభుని అర్థం చేసుకోలేక ఆయనను శిలోహ మరణం దగ్గర తీసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఆ దోషము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని వారు పలికిన వారి నోటి మాట పర్యవసానం ఈ యూదులు చెదిరిపోయినారు, ఎండిపోయిన ఎముకలైపోయారు. క్రీస్తు శకము 70లో, నేను మామూలు 1970 లేకపోతే ఇంకా ఇలా నేను చెప్పట్లే, క్రీస్తు శకము ఒట్టి 70 అనేటువంటి ఒక సంవత్సరంలో చెదిరిపోయిన ఈ యూదులు ఏ ఏ దేశాలలోనికైతే చెదిరిపోయారో, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఏ భూభాగాలకు వారు చెదిరిపోయారో, ఇంకా వాళ్ళు అనుకున్న విషయం ఏంటంటే, ఈ సంవత్సరమైనా తిరిగి మన దేశానికి వెళ్తామేమో, ఈ సంవత్సరమైనా తిరిగి మన దేశానికి వెళ్తామేమో, ప్రతి సంవత్సరం అనుకుంటూ వచ్చారు, వెళ్ళలేకపోతూ వచ్చినారు. తత్ఫలితం ఏం జరిగింది అని అంటే, వాళ్ళు ఎండిపోయిన ఎముకలుగా వారు భావించినటువంటి అయిపోయింది, ఇక మన పని, ఇక మనం బ్రతికే అవకాశం లేదు అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది. కానీ సంగతి గమనించండి, దేవుడు ప్రతిదీ ఎంత జాగ్రత్తగా వ్రాయించాడండి, ఎంత చక్కగా నెరవేరుస్తూ ఉన్నాడండి. అక్షరాల ప్రతి విషయాన్ని కూడా ఇశ్రాయేలీయుల విషయంలో, వారి భూభాగం విషయంలో, ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా ప్రతి మాట దేవుడు సెలవిచ్చినాడంటే ఆ మాటని నెరవేర్చేటువంటి దేవుడు మన దేవుడైన యెహోవా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఏమని వాగ్దానం చేసినాడు? యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 20వ వచనం దగ్గర నుంచి ఉన్న మాటలు, 2-3 మాటలు నేను మీ కొరకు చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 20వ వచనం దగ్గర నుంచి, ఇట్లుండగా వారికి ఎలాగో చెప్పుమని ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ ఏ అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదిరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి, వారికి మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికందరికీ ఒక్క రాజుని నియమించేదను. వాట్ ఏ ట్రెమెండస్ ప్రొఫెసీ అండి. యేసు ప్రభు ఇంకా పుట్టక ముందు దాదాపు 700-800 సంవత్సరాల క్రితం ఈ ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట. వీళ్ళు చెదరిపోయేది యేసు ప్రభు పుట్టిన తర్వాత 40 సంవత్సరాలకి ఈ యూదులు పూర్తిగా చెదరిపోయేటువంటిది. ఏ ఏ దేశములలో వారు చెదరిపోయి ఉన్నారో, అంతకుముందు వారు వెళ్ళింది ఐగుప్తుకే వెళ్ళారు, దాని తర్వాత వాళ్ళు చెరగా వెళ్ళింది బబులోను దేశానికే వెళ్ళి ఉన్నారు. కానీ ఏ ఏ దేశాలలోనికి చెదరగొట్టబడేది యేసు ప్రభు పుట్టిన తర్వాత వాళ్ళు యేసు ప్రభుని సిలువ వేసినందుచేత దానికి వారు పలికిన మాట యొక్క పర్యవసానంగా ఈ యూదులు అనబడినటువంటి ఇశ్రాయేలీయులు చెదిరిపోవటం జరగబోతోంది. కానీ ముందే దేవుడు ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, ఎక్కడెక్కడికి వాళ్ళు చెదిరిపోతారో వాళ్ళనందరినీ రక్షించి. అబ్బా, ఆ మాట కూడా నాకు చాలా ఇష్టం అండి. ఈరోజు నేను కేవలం రక్షణ టీవీ ఛానల్ అనే
మాత్రమే కాదు, కానీ రక్షణ అనేటువంటి ఒక మాట అమూల్యమైనటువంటి మాట. ఇంకోటి, ఒకవేళ పాత నిబంధన కాంటెక్స్ట్లో దేవుడు వాడినటువంటి ఒక మాట దేని కొరకనంటే, వారు చెరగొనిన స్థలంలో నుండి, చెదరిపోయిన స్థలంలో నుండి వారిని రక్షించి అన్నప్పుడు వారిని సమకూర్చి, వారిని రక్షించి, వారిని కాపాడి, వారిని లేవనెత్తి, ఈ టైప్ అర్థాలు అక్కడ ఇస్తున్నటువంటి. బట్ అట్ ది సేమ్ టైం రక్షణ అనే ఆ మాట ఒక్కటే కూడా మనం ఆలోచన చేసినట్లయితే స్నేహితులారా, రక్షణ అనేటువంటి ఒక మాటలో కూడా ఉన్న అద్భుతమైనటువంటి క్రియ అక్కడ ఏం కనబడుతుందంటే, ఈ రోజున మనం చెప్పుకునే రక్షణ, పాప క్షమాపణ, మనం రక్షింపబడుతున్నటువంటి ఒక విషయం, నిత్య నరకం నుండి, నిత్య నాశనం నుండి మనం రక్షింపబడగలిగిన ఒక అద్భుతమైన అమూల్యమైనటువంటి ఒక విషయాన్ని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. సో ఆ దినాన్ని యూదుల విషయంలో దేవుడు చెప్తున్న మాట ఏమన్నాడంటే, వారిని అందరినీ కూడా రక్షించి, వారిని సమకూర్చి, మరలా తిరిగి వారి దేశానికి తీసుకుని వచ్చినప్పుడు వారు 2 జనములుగా, 2 రాజ్యాలుగా కాకుండా ఒక జనాంగముగా, ఒక రాజునే కలిగి ఉంటారు. వెల్, ఆఫ్ కోర్స్ చరిత్రలో మనం ఆలోచన చేస్తే అబ్రహాం గారు తర్వాత ఇస్సాక్ గారు తర్వాత యాకోబు గారు, ఈ యాకోబు గారి యొక్క సంతానం ఇశ్రాయేలీయులు, వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత దేవుడు సౌలు అనే రాజుని పెట్టాడు, ఆ తర్వాత దావీదు అనేటువంటి రాజుని పెట్టినాడు, ఆ తర్వాత సొలొమోను అనే రాజు. ఈ సొలొమోను అనేటువంటి రాజు పరిపాలన చేసిన తర్వాత ఈ ఇశ్రాయేలీయులు అయినటువంటి వారు 2 భాగాలు అయిపోయారు. వాళ్ళు 10 గోత్రాలు వాళ్ళందరూ కలిసి ఇజ్రాయెల్ అనేటువంటి ఒక భూభాగంగా పెట్టుకున్నారు. 2 గోత్రాలు వాళ్ళు కలిసి యోదయ అనేటువంటి ఒక ప్రాంతంగా పెట్టుకున్నారు. యోదయలో ఒక రాజు ఉండేవాడు, ఇజ్రాయెల్ అనేటువంటి ఒక పై భాగంలో ఒక రాజు ఉండేవాడు. అవును, ఇప్పుడు కూడా మధ్యలో కూడా చెప్తున్నాను వినండి. ఒకవేళ నిజంగా ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకొని చరిత్ర మీరు సరిగ్గా అధ్యయనం చేయాలి అని అంటే, నేను ఇప్పుడు మరొకసారి మీద చెప్తున్నాను, బైబుల్ అధ్యయన యాత్రగా మేము పెట్టిన ఈ యెరూషలేం యాత్రకు రండి. అక్కడ మనం చూద్దాం ఏది పైన ఉన్నటువంటి భాగము, ఏది ఒకప్పుడు ఇజ్రాయెల్ ఉండింది, ఏది యోదయ ప్రాంతంగా ఉండినది. ఈ విషయాలు స్వయాన మనం అక్కడికి వెళ్తే మనం చూడగలుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని మనం సంపాదించుకోగలుగుతుంటాం. అయితే దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు అంతకాలము 2 రాజ్యాలుగా ఉన్నారు. చివరికి యేసు ప్రభువుని ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన శిలువ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఇజ్రాయేలీలకు ఒక రాజు, యూదులకు ఒక రాజు అనేటువంటి రీతిగా వీళ్ళిద్దరూ కూడా రోమా చక్రవర్తుల యొక్క అధికారంలో ఉన్నప్పటికీ 2 రాజ్యాలుగా ఉండి ఉన్నవి. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఒక టైం వస్తుంది, నేను వాళ్ళందరినీ తీసుకుని వస్తాను, ఒక రాజ్యముగా ఒక రాజుని పెడతాను. 1948వ సంవత్సరం మే నెల 14వ తారీఖున బ్రిటిషు సామ్రాజ్య చేతుల్లో ఉన్నటువంటి ఇలాంటి అనేకమైన దేశాలతో పాటుగా ఈ ఇజ్రాయెల్ అనేటువంటి ఒక భూభాగపు దేశము కూడా స్వాతంత్ర్యం అనుగ్రహించబడి 1948 మే 14వ తారీఖున స్వాతంత్ర్యం అనుగ్రహించబడి ఈ ఇశ్రాయేలీయులు అయినటువంటి వాళ్ళందరూ కలిసి ఏమన్నారంటే, అరే మేము ఇజ్రాయెల్ రాజ్యంగాను, మేము యోదయ రాజ్యం ఉంటాం అని దెబ్బలాడుకోలేదు. వాళ్ళందరూ కలిసి ఏం పేరు పెట్టుకుందాము, ఏ పేరుతో మనం పిలుచుకుందామని ఆలోచన చేసి చివరికి ఏమన్నారంటే, మన పితరుడైనటువంటి యాకోబునకు దేవుడు పెట్టిన పేరు గనక ఆ పేరు మీద ఈ భూభాగానికి, మన దేశానికి ఆ పేరు పెడదామని చెప్పేసి అని ఆ పేరు పెట్టేశారండి. ఇజ్రాయేల్ అనేటువంటి ఒక పేరుగా పెట్టినారు. అద్భుతం స్నేహితులారా, దేవుని ప్రవచన వాక్కులన్నీ నెరవేరుతూ ఉన్నాయి. దేవుని యొక్క ప్రతి ప్రవచనం, దేవుడు చెప్పిన మాట ఈ రోజున అక్షరాల నెరవేరుతుంది. ఒకవైపుని నా ప్రియ స్నేహితులుగా మీకు చెప్పగలిగిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఎలాగున్నా ఒక రాజ్యముగా తిరిగి పోగుపడ్డం, యూదులు తిరిగి రావడం, యేసు ప్రభు 2వ రాకడ కొరకైనటువంటి సూచన. ఈ యేసు ప్రభు తిరిగి వస్తున్నాడని చెప్పడానికైనా ఒక నిదర్శనం ఇశ్రాయేలీయులు తిరిగి ఏకముగా కూడి మళ్ళా తిరిగే దేశానికి రావడం. ప్రవచనం ప్రకారంగా వారు 2 రాజ్యాలు కాలే, ఒక రాజ్యంగానే ఉండి ఉన్నారు. ఒక చోట ఒక రాజుని వారు కలిగినటువంటి వారుగా ఉండి ఉన్నారు. అంతేనా? ఈసారి 36వ అధ్యాయం దగ్గరకు వద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలో 8వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట మీ కొరకు నేను చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథం 36:8 వచనం ఏమంటుందంటే, ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. నేను మీ పక్షముననున్నాను. నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి వెత్తబడుదురు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీయులనందరినీ విస్తరింపజేసేదను. నా పట్టణములకు నివాసులు వతురు, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడను. ఎంత అద్భుతమైన ప్రవచనాలు! అసలు ఒక్కొక్క ప్రవచనం ఒక్కొక్క ప్రసంగంగా నేను మీకు తెలియజెప్పవచ్చు. కానీ ఈ రోజుని అత్యవసరమైనటువంటి అవకాశంగా నేను ఈ మాట, నేను మీతో కొన్ని మాటలు ఇలా పంచుకుంటున్నాను. స్నేహితులారా, దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీయులు తిరిగి వస్తారు, ఒక రాజ్యంగానే ఉంటారు. డన్. 1948లో జరిగిపోయింది. తర్వాత అన్నాడు కదా, ఆ పర్వతముల మీద నేను మీతో మాట్లాడుతున్నాను గనక మీరు చక్కగా దున్నబడి
మీరు బహుగా ఫలిస్తారు అనేటువంటి మాట అన్నాడు. వాస్తవానికి ఈ మిడిల్ ఈస్ట్ అనేటువంటి ఒక ప్రాంతం, అనగా గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఒక ప్రాంతం. బహుశా గల్ఫ్ వెళ్ళినటువంటి వారిని మీరు అడిగితే, మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరన్నా ఆ గల్ఫ్ వెళ్ళినటువంటి వారిని కనుక మనం అడిగితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, ఆ ప్రాంతం అంతా ఒక విధమైనటువంటి తెల్లగా కనబడే ఒక ఇసుక పర్ర లాంటిదండి. అదంతా ఇసుక ప్రాంతం. అది అక్కడ మొక్కలు మొలవు, అంత ఎడారి ప్రాంతం. ఒక్కొక్కసారి దుబాయ్ నుంచి అబుదాబికి నేను కారులో వెళ్ళాను. అబుదాబి నుంచి మళ్ళీ అలైన్ అనేటువంటి ప్రాంతానికి కారులో నన్ను తీసుకొని వెళ్ళి ఉన్నారు. 200 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ 200 కిలోమీటర్లు కూడా ఏం కనబడుతుందంటే, ఈ రోడ్డుకి ప్రక్కన కనుక చూస్తే తెల్లగా కళ్ళకి బ్రైట్ గా కొట్టేటువంటి ఆ వెలుతురు, ఒక్క చెట్టు కనబడదండి. ఎండిపోయినటువంటి చిన్న చిన్న మొక్కల్లాగా ఉండేటువంటి పరిస్థితి, అవి కూడా ఎండిపోయినటువంటి తప్పితే అక్కడ ఆకులు పచ్చదనమైనటువంటిది కనబడదు. ఇజ్రాయెల్ కూడా ఆ భాగానికి దగ్గరగా ఉండినటువంటిది. సో అక్కడ కూడా ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే ఒక ఇసుక పర్ర లాంటి ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి కొండల మీద అంత పెద్ద వర్షపాతం లేకుండా ఉండేటువంటి ప్రాంతాలు కనుక ఆ ప్రాంతంలో మొక్కలు పచ్చదనమైనటువంటిది కనబడదు వాస్తవానికి. కానీ దేవుడు మాట్లాడుతుంటాడు, ఓ ఇశ్రాయేలు పర్వతములారా, నా జనులైనటువంటి నా ఇశ్రాయేలీలు అక్కడికి రాబోతున్నారు. వాళ్ళు వచ్చేసరికి మీరేం చేయాలంటే చక్కగా మీరు పంట పండించాలి, చక్కగా మీరు వికసించాలి, మంచి ఫలములు ఫలించాలి. ఈ రోజు నీకు తెలుసా స్నేహితులారా, ఇశ్రాయేలులు చేస్తున్నటువంటి అగ్రికల్చర్ ఈ రోజున మన ఇండియా దేశం కూడా మనం అనుకరిస్తున్నటువంటిది. భారతదేశంలో మనం అగ్రికల్చర్ గా వ్యవసాయ రంగంలో మనము ఇజ్రాయెల్ దేశంలో చేస్తున్నటువంటి వ్యవసాయ విధానాల్ని మనం తీసుకుంటూ ఉన్నాం. ఒక్క నీటి బొట్టు కూడా వృధా కాకుండా మొక్కలకు నీళ్లు అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మొక్క కూడా పైన క్రింద దుంపలుగాను 2 రకాలుగా పండించేటువంటి పంట నెంబర్ 1 అండి అగ్రికల్చర్ గాను దేవుడు అక్షరాలా జరిగించున్నాడు. ఇసుక పర్రలో ఈ రోజుని చక్కని పచ్చనైనటువంటి మొక్కలు. ఈరోజు నేను 36వ అధ్యాయము 11 లేక 10 వచనం చివరి భాగంలో ఏమంటే, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. అది యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి మనం జాగ్రత్తగా చదువుకుంటే అక్కడ చెప్పబడుతున్న మాటలు ఏమని సెలవిస్తున్నాడు అంటే, ఆ వాక్యాల్లో గనక మనం చూసినట్లయితే స్నేహితులారా, అక్కడ పాడైపోయినటువంటి పట్టణములు మరలా కట్టబడును అంటున్నాడు. పాడైపోయినటువంటి భూమి ఏదేను వనము వలె ఆయను అని అంటున్నాడు. ఏదేను వనముగా మార్చబడుతున్నటువంటి స్థితి. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. పట్టణములు తిరిగి కట్టబడుతున్నాయి. ఈ రోజుని ఇశ్రాయేలీయుల విషయంలో నేను చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, అద్భుతమైన రీతిలో భూమి కట్టబడుతుందండి. యూదులైనటువంటి వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు. ఏ దేశాల్లో చెదరిపోయినారో ఆయా దేశాల్లో చెదరిపోయినటువంటి యూదులందరూ కూడా వాళ్ళు మరలా తిరిగి వస్తున్నట్టే వాళ్ళకి ఇప్పుడు బిల్డింగులు కట్టబడాలి. స్థలం చిన్న స్థలమే, ఇవ్వబడినటువంటి స్థలం చిన్న స్థలమే, కానీ వాళ్ళకి జరగవలసింది ఏంటంటే అక్కడ బిల్డింగులు కట్టబడాలి కనుక ప్రాచీనమైనటువంటి బిల్డింగుల స్థానంలో కొత్త బిల్డింగులు లేచిపోతున్నాయి, పెద్ద బిల్డింగులు లేస్తున్నాయి. అందుకని యెరూషలేమున కనుక మనం వెళితే అక్కడ ఏమంటారంటే పాత పట్టణము. ఈ పాత పట్టణం అంతా ఆర్కియాలజీ, భూగోళ త్రవ్వకాలు చేసినటువంటి వాళ్ళు ఆ తవ్వుతూ వాళ్ళకి ఆ పాత కాల విషయాల్ని అక్కడ పరిశోధన చేయడానికి వాళ్ళు చూస్తున్నారు. మరొక వైపుని న్యూ జెరూసలేంగా, కొత్త యెరూషలేంగా, నూతనమైనటువంటి మోడర్న్ సిటీగా తయారవుతున్నటువంటి మోడర్న్ సిటీ, మంచి బిల్డింగులు, ఎత్తైనటువంటి బిల్డింగులు, అక్కడ కట్టబడుతున్నటువంటి బిల్డింగులు, ఇక్కడ కట్టబడుతున్నటువంటి వీటన్నిటిని దేవుడు ఏమన్నాడంటే ఏదేను వలే. ఏదైనా ఎక్కడుందండి? బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే దేవుడు ఆదాము అవ్వలను చేసినప్పుడు వారిని ఏదేను తోటలో పెట్టినాడు. ఏదేను తోట యొక్క సాదృశ్యం నేనేమంటానంటే వాళ్ళు కష్టపడవలసిన పని లేదు. అద్భుతమైనటువంటి స్థలం, సుందరమైనటువంటి స్థలం, పచ్చగా ఉండినటువంటి స్థలం, పండ్ల తోటలతో కూడినటువంటి స్థలం. ఆ పండ్ల తోటలుగా ఉండినటువంటి స్థలములో, ఆ ఏదెను స్థలములో ఆదామవ్వలు ఉన్నట్లుగానే దేవుడు మరొకసారి అంటున్నాడు ఇజ్రాయెల్ విషయంలో ఏమన్నాడంటే, అది ఏదేను స్థలముగా ఉండబోతున్నది, అది ఏదేను తోటగా ఉండబోతున్నది అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాంటి ఏదేను తోటగా దానిని కట్టి అక్కడికి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని తీసుకుని వచ్చి ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారందరినీ కూడా దేవుడు ఒక మంచి స్థితిలో మార్చివేస్తున్నాడు. ఇదే 36వ అధ్యాయంలోని 25వ వచనం దగ్గర నుంచి ఉన్న మాటలు కనుక మనం చూసినట్లయితే దేవుడు అంటాడు కదా, నేను మీ మీద శుద్ధ జలము చల్లి మీ మీద ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చి నా ఆత్మను మీలోనికి అనుగ్రహించి మిమ్మల్ని అందరినీ రక్షించేదను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజుని ఈ కార్యక్రమాన్ని ఆలకిస్తున్న లేక చూస్తున్నట్టు నా ప్రియమైన స్నేహితులరా, మీ కొరకే ఈ ప్రత్యేకమైన సందేశాన్ని ఇచ్చాను. చాలా మంది ఇప్పటికే ముందుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చాలా మంది ఇప్పటికే ముందుకొచ్చి మేము వస్తాము అని అన్నారు. ఒకవేళ ఇంకనూ ఎవరైనా మీలో ఆశ కలిగినటువంటి వారు ఉన్నట్లయితే ఈరోజు నీ దేవుని యొక్క సేవకునిగా ఈ రక్షణ టీవీ ఛానల్ అధినేత మా ప్రియులు బెనహర్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒక అంబాసిడర్గా ఈ మాటలు నేను మీతో పంచుకున్నాను. అదేంటంటే నేను మీతో పాటు వస్తూ ఉన్నా.
ఇజ్రాయెల్ దేశానికి మనం వెళ్దాం రండి. ఈ ఇజ్రాయెల్ దేశంలో దేవుడు ఇశ్రాయేలుని ఎలాగని తీసుకుని వచ్చినాడో, ప్రవచనాలు ఎలాగున నెరవేర్చినాడో, ఈ విషయాలన్నీ స్వయాన మనకు ఈ భూమిని దేవుడు ఏదైనా తోటగా చేశాడు, ఈ ఇశ్రాయేల్ని తిరిగి తీసుకుని వచ్చి ఒక రాజ్యంగా చేశాడు, ప్రవచనాలు ఎంత నెరవేరుతున్నాయని బైబుల్ అధ్యయనం అంటే స్టడీ చేస్తూ మనం వెళ్ళడానికి నేను మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను స్నేహితులారా. దేవుడు మీకు కావలసిన కృప భాగ్యాన్ని దేవుడు ఇవ్వాలని, ఇజ్రాయెల్ దేశాన్ని జీవిత కాలంలో ఒక్కసారైనా మనం చూడడానికి వెళ్ళినట్లుగా, ఒకవేళ కొంతమంది మరలా వస్తామంటే మోస్ట్ వెల్కమ్. ఎన్ని ఎక్కువసార్లు మనం వెళితే అంత ఆధిక్యత కలిగినటువంటి స్థలంలోనికి మనం వెళ్ళడానికి రండి. మనం అందరం కూడా వెళ్ళడానికి మనం సంసిద్ధం కాదాం. ఓకేనండి? మీ కొరకే నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఈ బిడ్డలనైనా యెరూషలేముకు వెళ్ళాలి, బైబిల్ అధ్యయన యాత్రలో నేను కూడా పాలు పంపులు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. నిజమే, ఇశ్రాయేలీల విషయంలో నువ్వు చెప్పిన ప్రతి మాట నువ్వు నెరవేర్చినావు నైనా. నీ రక్షణ వారికి అనుగ్రహించినావు. వారి ద్వారా ఈ రక్షణ ఇదేనా యావత్ ప్రపంచానికి నీవు ఇస్తూ ఉన్నావు. సువార్తని ప్రపంచానికి మేము ప్రకటించగలిగినట్లుగా ఎంత అద్భుతమైన మాటనైనా నీవు మమ్మల్ని ప్రకటింపజేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నేను ఎవరెవరైతే ఇలాగున్నా సిద్ధపడుతున్నారో ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వీరికి కావలసిన సమృద్ధిని వీరికి అనుగ్రహించండి. ఇమ్మీడియట్ గా మా ప్రభు వారు స్పందించడానికి వారు ముందుకు వస్తుండగా నీ కృప వారికి అనుగ్రహించండి. ప్రతి ఆటంకాలు తొలగిపోయి నీవు నడిచిన ప్రాంతం, నీవు ఆశీర్వదించిన ఇశ్రాయేలు గురించిన విషయాల్ని మేము స్వయాన వెళ్లి చూచి నిన్ను మహిమపరిచి నిన్ను ఘనపరిచే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ బిడ్డలను దీవిస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునే వరకు మిమ్మల్ని అందరినీ దీవిస్తూ యెరూషలేములో కలుసుకోవడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్న మీ అభిమాన దైవజనుడు సువార్త రాజు.